తాడేపల్లిగూడెం నియోజకవర్గం అండి. మాది పెంటపాడు మండలం అండి. జట్లపాలెం అండి మాది. ఈరోజు శ్రీను అని మా ఆయన గారి పేరు. నా పేరు వచ్చి మహాలక్ష్మి అండి. మా ఆయన గారు విజయవాడ బస్సులో వెళ్ళారండి పొద్దున్న 9 గంటలకి. మార్చి 9వ తారీఖు అండి. నైట్ 9:30కి ఈ విషయం జరిగిందంటారు నాకు మా ఇంటి పక్కన కుర్రోడు ద్వారాగా తెలిసిందండి. నేను దారిలో వెళ్ళేసరికి నాకు కంగారు వచ్చి నేను వెనక్కి వచ్చేసానండి. మళ్ళీ నైటు 10:30కే కాదుకూడదు అనుకుంటూ వెళ్ళానండి. వెళ్ళి చూసేసరికి ఇది జరిగిందండి. యాక్సిడెంట్ అని జరిగిందండి. వాళ్ళు తీసుకెళ్లారండి నన్ను గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారండి. అక్కడికి వెళ్ళి చూస్తే మా ఆయన గారు చనిపోయి ఉన్నారు. దిక్కు తెలియని చోట్లో ఉన్నానండి. నేను పిల్లలిద్దరిని పెట్టుకున్న వెనకాల ఆధారం అంటే ఏది లేదండి. మన శ్రీను గారు జనసేన తరఫున 5 లక్షలు చెక్ రూపంగా అందించారండి. తాడేపల్లిగూడెం ఆయన వల్ల మేము ఎలా ఉన్నామండి. శ్రీను గారు వచ్చిన చెక్ అండి. నాకు ఇల్లు అనేది లేదు సార్. దానివల్ల నేను మా బాబుకు 2 సెంట్లు స్థానం తీసుకున్నానండి. ఉన్న డబ్బులు పిల్లల పేరుని డిపాజిట్ చేశాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు అండి, శ్రీను గారు కూడా ఏ పదవిలో లేరండి. మాకు ఎంతలా చేసి నిలబడ్డారంటే ఆరు వాళ్ళేనండి. మేము పెద్ద పదవిలో కానీ పవన్ కళ్యాణ్ గారు అని వస్తే అండి మాలంటే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుందండి.